హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఇదే నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. రేపు రాత్రి 12 లోపు ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందేనమ్మా, లేకపోతే జీవితాంతం నీకు కష్టాలు తప్పవు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి. ఇక బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నేను నీకు ఎన్నోసార్లు ఎన్నెన్నో అవకాశాలను ఇచ్చాను, కానీ ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు. ఎన్నోసార్లు నేను నీకు సమస్యలు దూరం అవ్వడానికి, నీ బాధని చూడలేక పరిష్కార మార్గాలను అందిస్తూనే ఉన్నాను, కానీ నిర్లక్ష్యంతో ఆ మార్గాలన్నిటినీ కూడా పక్కన పెట్టేశావు. కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిష్కార మార్గాలు అడుగు పెట్టాల్సిందే. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది బిడ్డ. నీకు జ్వరం వస్తేనో, జలుబు చేస్తేనో ఖచ్చితంగా నువ్వు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది. అంటే నీ యొక్క జ్వరానికి పరిష్కార మార్గం అయితే ఆ ట్యాబ్లెటే. అదే విధానంగా నీ సమస్యకు పరిష్కార మార్గం కూడా ఒకటి ఉంటుందని చెప్పి గ్రహించలేకపోతే ఇలా చెప్పు. ఎన్నోసార్లు చెప్పాను తల్లి, ఎన్నో మార్గాలను కూడా చూపించాను, వేటిని నేను నాకు లెక్క చేయలేదు. మరి ఇకపై ఇది కూడా లెక్క చేయకపోతే నేను మాత్రం ఏం చేయగలను? మరి ఒక జబ్బు పడిన మనిషి కొన్ని మందులు వాడితేనే ఆ జబ్బు నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతారు. అదే విధానంగా నీ జీవితంలో కూడా నీవు కష్టాలతో ఇబ్బంది పడుతున్నావు. మరికి దానికి తగ్గ ముందు పడితేనే కదా తల్లి నీ కష్టాలన్నీ కూడా పోయేది. ఇంత నీకు వివరించి చెప్పడానికి కారణం నువ్వు గ్రహించలేకపోతున్నావు అని. ఒకే ఒక కారణం చేత నీకు ఇంతగా వివరించి చెప్తున్నాను బిడ్డ. నేను చెప్పే ఈ పరిష్కార మార్గాన్ని అనుసరిస్తావు అని చెప్పి ఇంకా ఆశిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ రాత్రి 8-12 గంటల లోపు నీ కష్టాన్నంతటి కూడా నేను తీర్చేస్తాను. నీ బాధలన్నిటి కూడా ఒక పులి స్టాప్ పెట్టేస్తున్నాను. నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటే చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే తల్లి. మరి నా బిడ్డ ఇంత బాధలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించలేకపోతున్నావని ఒకే ఒక కారణం చేత నీకు ఇంతగా వివరించి చెప్తున్నాను బిడ్డ. నేను చెప్పే ఈ పరిష్కార మార్గాన్ని అనుసరిస్తావు అని చెప్పి ఆశిస్తున్నాను. అది కూడా ఈ రాత్రి అంటే రేపు రాత్రి 12 గంటల లోపు కష్టాన్నంతటిని కూడా నేనే తీర్చేస్తాను. నీ బాధలన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టేస్తాను. నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటే చూసి ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే తల్లి. మరి నా బిడ్డ ఇంత బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఎలా వదిలేస్తాను చెప్పు? నా బిడ్డ కష్టాలన్నిటినీ కూడా తీసివేయడానికి ఈరోజు నేను నీకు పరిష్కారాన్ని అయితే తీసుకొని వచ్చాను. మరి ఈ రాత్రి 12 లోపు నీతో నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. అంటే నువ్వు నాతో నీ యొక్క సమస్యలని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి తల్లి. అప్పుడే నీకు పూర్తిగా ఈ సమస్యల నుండి పరిష్కారం అనేది దొరుకుతుంది బిడ్డ. నువ్వు ఈ యొక్క రోజు ఏదైతే ఉందో అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజుకి, ఆ తర్వాత వచ్చే శుక్రవారం రోజుకి లెక్క పెట్టుకొని ఒక 5 శుక్రవారాలు నేను చెప్పినట్టుగా చెయ్యి. మనిషి ఒక సమస్యలన్నింటినీ కూడా బయటపడి తను సంతోషంగా జీవించాలి అన్న, తను ఆనందంగా గడపాలి అన్న, తను కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి అన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని నేనే నీకు ఇవ్వగలను కనుక నా గురు అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అంటే గనక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 5
గురువారాలు కానీ లేకపోతే 5 శుక్రవారాలు కానీ చేయి తల్లి. నీ సమస్యకు పూర్తి ముగింపు అనేది దొరుకుతుంది. నేను ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నీ పూజలో ఒక 11 సార్లు కానీ నీకు ఇష్టమయ్యి నీకు తేలికగా ఉంటే ఒక 108 సార్లు కనుక నువ్వు పఠిస్తే ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి తల్లి. అయితే ఈ 5 శుక్రవారాలు కానీ గురువారాలు గాను నువ్వు చేయాల్సింది చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. మొదట అయితే ఆ మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసుకో తల్లి. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయాయ నమః. మరొక్కసారి చెప్తాను తల్లి. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః. బిడ్డ రాసుకుంటున్నావు కదా, మళ్ళీ చెప్తాను. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః అనే మంత్రాన్ని అయితే మీరు రోజు అనుకోండి, లేకపోతే శుక్రవారం లేదా గురువారం రోజు అనుకోండి. మంచి జరుగుతుంది, మీ కోరికలను నెరవేరుతాయి. ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమః అనే మంత్రాన్ని లం అంటే లక్ష్మా పెడితే లం అని రాయాలి. సర్వాభీష్ట అంటే నువ్వు అనుకున్న కార్యాలన్నీ కూడా ఫలప్రదాయ నమః అన్నీ ఫలించి తీరాలి అని అన్నమాటకు అర్థం యొక్క మంత్రం అన్నమాట ఇది. అయితే ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు పూజలో 108 సార్లు పఠించుకోగలిగితే నీ యొక్క సమస్యలన్నీ కూడా నా ముందు ఉంచి నీకు 108 సార్లు నువ్వు కనుక ఇది పఠించగలిగితే నీ కష్టాలన్నీ కూడా పోతాయి తల్లి. అయితే 5 గురువారాలు చేయవచ్చింది ఏంటంటే, నువ్వు నా మందిరానికి వచ్చినప్పుడు నా దునిని కూడా నువ్వు తప్పకుండా చూస్తావు. నా దుని చుట్టూతా ఒక 5 పసుపు కొమ్ములు చేతిలో పట్టుకొని 5 మందార పూలు అంటే ఇంటి పైన మందార పూలు లేకపోతే కుంకుమను తీసుకో. 5 పసుపు కొమ్ములు, 5 ఎండు మందార పూలు లేకపోతే అదే స్థానంలో కుంకుమను తీసుకొని ఈ మంత్రాన్ని నా యొక్క దుని చుట్టూ నువ్వు చదువుకుంటూ ఒక 5 ప్రదక్షిణాలు చేసి తర్వాత నీ యొక్క సంకల్పం ఏంటో చెప్పుకొని ఈ 5 పసుపు కొమ్ములు, 5 ఎండు మందార పూలను దునిలో పడేస్తే గనక 5 వారాలు పూర్తయ్యేలోపు నీ యొక్క కష్టం నుంచి నువ్వు బయటపడి నీ సంకల్పం నెరవేరి నీ కోరిక తీరి నువ్వు ఆనందంగా అనుకున్నట్లుగా జరుగుతాయి. బిడ్డ, ప్రతి సమస్యకు కూడా భూమి మీద పరిష్కారం దొరుకుతుందమ్మా. కాకపోతే ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకు ఎవరి అనుగ్రహం కావాలి, ఆ సమస్య తీర్చుకోవడానికి మార్గం ఏంటి, ఇదొక్కటి ఆలోచించమ్మా. ఎందుకంటే ఈ భూమి మీద అనంత ప్రాణికోటి నివసిస్తున్నది. ఈ అనంత ప్రాణికోటిలో అందరూ కూడా సమానమే భగవంతుడికి. అయితే మనిషికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎందుకంటే మనిషికి తెలివితేటలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ తెలివితేటలను ఉపయోగించుకొని మనిషి ప్రతి కష్టం నుంచి బయటపడాలి, ప్రతి ఆపద నుంచి బయటపడాలి. ఆ కష్టాలు ఆపదలు మళ్ళీ జీవితంలో రాకుండా చూసుకోవాలి. వచ్చినవి ఎందుకు వచ్చాయా అని చెప్పి ఆలోచించుకొని వాటిని రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలా అని కూడా ఆలోచించుకోవాలి బిడ్డ. ఈ యొక్క మానవ జీవిత శైలి ఏదైతే ఉందో ఒక ఆలోచన మీదనే ఉంటుంది. కనుకనే తెలివిగలవారు తెలివిలేని వారు అని 2 భాగాలుగా విడదీసినట్లయితే తెలివిగల వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివిలేని వారి జీవితం ఇలా కష్టాల పాలవుతుంది. బిడ్డ, నీకు తెలివితేటలు లేవు అని నేను చెప్పడం లేదు. నీకు తెలివితేటలు ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియటం లేదు తల్లి. నువ్వు తెలుసో తెలియక చేసిన పూర్వజన్మ పాపాల యొక్క ఫలితమే ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవిస్తున్నావు. మరి ఆ పాపాల యొక్క కర్మ అంతా కూడా పూర్తిగా అగ్నిలో దహించి వేయబడాలి తల్లి. ఆ విధానంగా దహించి వేసినప్పుడే నీ యొక్క కష్టాలన్నీ నీ నెత్తిన పడిన బరువు అన్నీ కూడా పూర్తిగా దిగిపోతాయి. అప్పుడే నువ్వు ఒక మంచికి ఏదైతే కావాలో ఆ ప్రశాంతత, ఏదైతే కావాలో ఆ సంతోషం, ఏదైతే పోవాలో ఆ దుఃఖం, ఇవన్నీ కూడా పోయి నీ జీవితంలో సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా అడుగుపెట్టే రోజైతే ఎంతో దూరంలో లేదు తల్లి. సరిగ్గా 5 గురువారాల రూపంలో మాత్రమే ఉంది. 5 గురువారాల మధ్యలో ఏదైనా చేయలేని స్థితిలో వచ్చినప్పుడు
తర్వాత వారం నుంచి లెక్క పెట్టుకొని దాన్ని కలుపుకొని ముందు వారాలతో చేసుకోవచ్చు తల్లి. ఇది ఏమాత్రం కూడా నీకు రూపాయి కూడా ఖర్చు లేని పరిహారం. ఈ పరిహారాన్ని చేసుకొని ఎంతోమంది కూడా వారి యొక్క సమస్యల నుంచి బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నారు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి పరిహారాన్ని అందించారండి. మరి బాబాగారు పూర్తిగా చెప్పాలి అనుకున్నది ఏంటో మీకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఒక మంత్రం అనేది మన కష్టాన్ని దూరం చేస్తుంది. 5 పసుపు కొమ్ములు, 5 గురువారాలు, 5 ఎండు మందార పువ్వులు అనేటివి మన కష్టాన్ని పూర్తిగా దూరం చేసి మనకి సంతోషాన్ని చేయడానికి బాబాగారు మనకు అందించిన ఈ పరిహారం పూర్తిగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. కేవలం ఏ కోరిక అయితే నెరవేరాలనుకుంటున్నానో ఆ కోరిక సంకల్పించుకొని 5 గురువారాలు ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ 5 గురువారాల లోపు కనుక మీకు ఏదైనా ఆడవారికి సమస్య వస్తే కనుక 3 గురువారాలు పూర్తయి 4వ గురువారం సమస్య వస్తే కనుక 4వ గురువారంపై వచ్చే గురువారంతో కలుపుకొని చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దీనికోసం ఎటువంటి నియమాలు అవసరం లేదు. నువ్వు స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి ఇది చేసుకుంటే సరిపోతుంది. 5 పసుపు కొమ్ములు మనకి ఎక్కడైనా దొరుకుతాయి. 5 ఎండు మందార పూలు ఎక్కడైనా దొరుకుతాయి. ఆ మంత్రాన్ని చక్కగా కాగితం మీద రాసుకొని ఆ మంత్రాన్ని చదువుకుంటూ సంకల్పాన్ని చెప్పుకొని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతాయి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్తున్నాను. ఈ రాత్రి 12 లోపే బాబాగారు ఏం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి బాబాగారి యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నా పేరు గమా బిడ్డ. నీ మానవ జీవిత శైలి ఏదైతే ఉంటుంది అంటే ఒక ఆలోచన మీదే ఉంటుంది కనుకనే లే అంటున్నా. తెలివి లేని వారు అవి 2 భాగాలుగా విడదీసినట్లయితే తెలివి గల వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివి లేని వారి జీవితం ఇలా కష్టాల పాలు అవుతుంది. బిడ్డ, నీకు తెలివితేటలు లేవు అని నేను చెప్పటం లేదు. నీకు తెలివితేటలు ఉన్నాయి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. సర్వేజన సుఖినో భవంతు.